ముందుగా ప్రేక్షకులకు విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఏమిటి, అసలు ఉగాది రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి? ప్రధానంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం చాలా ప్రాముఖ్యత. సో పంచాంగ శ్రవణం అంటే ఏమిటి, అలాగే ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, ఇలాంటివి మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి తల్లి. గురువుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తల్లి. అలాగే గురువుగారు, ఉగాది అనగానే ఉగాది పచ్చడి, షడ్రుచుల కలయిక, అసలు వీటి గురించి క్లుప్తంగా చెప్తారా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలామంది ఏంటంటే ఈ సంవత్సరం సూర్యుడు రాజు అన్నప్పుడు గ్రహపరంగా చూసినప్పుడు క్షత్రియుడు. సో కారరసం అంటే కారరసానికి సూర్యుడు అధిపతి. కారం తిన్నవాడు ఎట్టుంటాడు? చాలా గరంగా ఉంటాడు. సో ఆయన సూర్యుడు రాజు. మళ్ళీ చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికే మంత్రి. చంద్రుడు అంటే పాల పదార్థాలు, తీపి పదార్థాలు. కాబట్టి మంత్రి రాజు యొక్క కారాన్ని తగ్గించేటువంటి స్వీట్ లాంటివాడు. ఇక వగరు రుచి అంటే ఈ వగరు, చేదు, ఈ రసాలన్నీ శని కిందకి వెళతాయి. కారరసం కుజుడు కిందకు కూడా వెళుతుంది. సో కుజుడు కారరసానికి కూడా ఆధిపత్యం వహిస్తాడు. ఇక పులుపు రుచి ఏదైతే ఉందో అది శని, అట్లాగే ఈ యొక్క రాహుకేతువుల కిందకి వెళ్తాయి. ఇట్లా ఆ షడ్రుచులు ఈ యొక్క గ్రహాలకు సంబంధించి ఉంటాయి. అట్లాగే 6 రుచులు కూడా మనకు 6 రకాల గుణాలని ప్రచోదనం చేస్తుంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని. ఇప్పుడు మీరు బాగా చూడండి, ఎవరినైనా మోసం చేయాలనే వాడు ముందుగా తీయటి మాటలు చెప్తుంటాడు, అవతల వాడికి మనస్సుకు నచ్చినట్టుగా. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆ మనస్సుకు నచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే వాడు చంద్రుడి అనుగ్రహం పొంది ఉన్నాడు. వాడు తీయటి మాటలు చెప్తాడు. అంటే నన్ను కూడా ప్రేక్షకులు అట్టా అంచనా వేసుకుంటారేమో. అట్లాంటి కాంట్రడక్షన్ పెట్టుకోవద్దు. నేను ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగానే చెప్తా. కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడు అంటే వాడు సూర్యుడి కింద లేదా కుజుడి కింద ఉంటాడు. వాడికి కోపం ఉంటుంది తప్ప కపటం ఉండదు. సో చంద్రుడి ప్రభావానికి లోబడిన వాళ్ళందరూ మోసగాళ్ళని కాదు దాని అర్థం. అట్లాగే మనిషికి జీవితంలో కష్టం వచ్చినా సరే నిజం చేదుగా ఉన్న ఆ చేదుకు కారకుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క శని భగవానుడు. లోభత్వానికి కారకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క బుధుడు రసం ఏంటి? లోభం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఉండి లేదని చెప్తాడు. కాబట్టి బుధుడు ఈ సంవత్సరం అర్ఘ్యాధిపతి కాబట్టి పంటలు కూడా కొన్ని దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 6 రుచులు గ్రహాలకు సంబంధించినవి, మనిషిలోని అరిషడ్ వర్గాలను కూడా అవి ప్రదీప్తం చేసే అవకాశాలు ఉంటాయి. ఈ 6 రసాలు బ్యాలెన్స్ అవ్వాలని ఈ ఉగాది రోజు ఆయా అన్నిటినీ కలిపేస్తే అందులో మొదట తీపి వస్తే తీపిగా ఉంటుందని, చేదు వస్తే చేదు ఉంటుందని అంటారు. అవన్నీ అపోహ. అన్ని రుచులు తగులుతాయి. కాకపోతే మన నాలిక ఆ యొక్క టేస్టింగ్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట లోపల, అవి మూసుకోపోతాయి. కొంతమందికి దురభ్యాసాలు అంటే సిగరెట్ తాగేవాడికి రుచులు ఎక్కువ తెలియవు, ఎక్కువగా మధుమాంసాలు తినేటువంటి వాళ్ళకి కూడా కొన్ని రసాలు తెలియవు. కాబట్టి సాత్విక ఆహారం తినేవాళ్ళకి అది బాగా తెలుస్తుంటాయి అంటారు. 6 రుచులు కూడా సమపాళల్లో వెళ్ళాలి. జీవితం కూడా సుఖదుఖాలతో కూడుకుందే. కాబట్టి సుఖం వచ్చినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం లేదు, దుఃఖం వస్తే కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు సుఖం ఉంది, రేపు దుఃఖం రాదని రూల్ లేదు. ఈరోజు దుఃఖం ఉంది, రేపు సుఖం రాదని లేదు. కాబట్టి మనిషి ఈరోజు వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకొని రేపటి భవిష్యత్తుని నీకు ఎలా ఉందో తెలుసుకొని దిగులు చెందక ఆ మార్గంలో చెడు ఉంటే దాన్ని కడిగే మార్గం, శుభం ఉంటే తెచ్చుకునే మార్గాన్ని అన్వేషించాలి. కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నీకు ఈ సంవత్సరం అస్సలు బాగలేదు, అల్టిమేట్ అన్నాను, ఇప్పుడు నేను మీన రాశికి అస్సలు బాగలేదు జాగ్రత్త అన్నాను, కుంగిపోవాల్సిన అవసరం లేదు. సింహరాశికి బ్రహ్మాండంగా ఉంది, అల్టిమేట్ యోగాలు అన్నానని పొంగిపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. అయితే అక్కడ ఉన్న మెజారిటీ గ్రహాలు యోగాన్ని సూచిస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా తప్పు చేసినా కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కవర్ చేసుకోండి అని చెప్పడమే నా ఉద్దేశం. సో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ అరిషడ్ వర్గాలు, ఈ యొక్క 6 రుచులు కూడా మనిషిని ప్రదీప్తం చేస్తాయి. మనిషిని ఆయా గ్రహాల యొక్క
అంటే వాటి యొక్క అధీనంలోకి వెళ్ళడాన్ని సూచిస్తుంటాయి. కాబట్టి ఈ 6 రుచులు కలిపేసి అనుభవించండి అని చెప్పిందే జ్యోతిష్ శాస్త్రం. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం కూడా మనకి పెద్దలు ఎప్పుడో రాశారు. అదేంటంటే, ఆదిత్యం చంద్రభౌమం బుధగురు భృగుజాం భానుజం రాహుకేతుం నత్వా నిత్యం త్రిసంజం జగదుదయలయస్థైర్య సంపత్తేతుం జ్యోతిశ్చక్రే అశ్వతారాన్ ఉడుగణసహితాం మేషరాశ్యాదిరాశీన్ ఏతానాం ఆసక్తమూర్తిం ఖచరసురనరాన్ భక్తిత ప్రార్థయామః అని. సో ఈ శ్లోకం ప్రకారం కనుక అర్థాన్ని విశ్లేషించుకుంటే అవి ఆ టైం చక్రం అలాగే తిరుగుతూ వాటితో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తూ ఉంటాయి. ఆ తీసుకెళ్తున్న దగ్గర మీకు శుభం వచ్చినప్పుడు మీ స్టేషన్ వచ్చింది, మీరు నెల్లూరు నుంచి ఏదో బెంగళూరుకో లేదు హైదరాబాదు నుంచి విశాఖపట్నానికి ఎక్కడికో ఒక దగ్గరికి మీరు ఒక ట్రావెల్ జర్నీ పెట్టుకున్నారు. మీ స్టేషను వచ్చినప్పుడు మీరు గమనించి దిగాల్సిన బాధ్యత మీదే కదా. టికెట్ తీసుకోగానే సరిపోదు, ఆ స్టేషన్ వచ్చినప్పుడు నిద్రపోకుండా ఉండాలి, దిగాలి. అది తెలుసుకోవడానికి కోసమే జ్యోతిష్ శాస్త్రం ఉంది తప్ప నువ్వు ఆ ట్రైన్ నీకు వచ్చేస్తుంది నిన్నంతటా అదే బయట వేసేస్తుంది నిన్ను ఒకటి తీసుకెళ్తాడని ఎప్పుడు చెప్పదు. ఇది అర్థం చేసుకొని జాగ్రత్తగా అనుసరిస్తూ దాని ప్రకారం వెళ్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు జ్యోతిష్ శాస్త్రం ద్వారా సాధించవచ్చు.